మన ఎంవీసీ అకాడమీలో స్టూడెంట్స్‌కి సక్సెస్ అనేది మనం త్వరగా సక్సెస్ రేట్‌ని తీసుకురాగలము అని చెప్పేసి మీరు ఇందాక చెప్పారు. సో, అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ ఇస్తారు? మెయిన్‌గా ఎలాంటి సబ్జెక్ట్స్ పైన ఫోకస్ పెట్టడానికి మీరు ఎక్కువగా షెడ్యూలింగ్ ఇస్తారు? మా యురేకా ప్రోగ్రామ్‌లో మేడం మేము డైలీ 3 అవర్స్ క్లాసెస్ ఉంటాయి మేడం. డైలీ 3 అవర్స్‌లో మేము యూపీఎస్సీలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయిన పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ప్లస్ సీశాట్ ప్లస్ మీకు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ. ఎందుకోసం జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ హై యీల్డ్ సబ్జెక్ట్ అంటే ఎందుకంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించిన ప్రిలిమ్స్ కూడా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్తో కలిపి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్లో మేము డైలీ 3 అవర్స్ క్లాసెస్ ఉంటాయి మేడం. ఎగ్జాంపుల్ మేము మార్నింగ్ సెషన్లో మీకు పాలిటీ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ సెషన్లో మీకు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ ఉంటుంది మేడం. మార్నింగ్ సెషన్లో మేము పాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఎగ్జామినేషన్ పెట్టేస్తాం. దెన్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ మీకు ఆఫ్టర్నూన్ అది క్లాస్ కంప్లీట్ అయినాక ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఈ షెడ్యూల్ అనేది ఏముంటుంది అంటే మేడం, మీరు మేలో ఉండే ప్రిలిమ్స్ ఎగ్జామ్ని బిఫోర్ మేము ఏప్రిల్ ఆర్ మే ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేస్తున్నాం మేడం. ఏవైతే మేము చెప్పే సబ్జెక్ట్స్ ఉంటాయో, ఆ టాపిక్స్ ఉంటాయో, హై యీల్డ్ టాపిక్స్ ఉంటాయో, పీవైక్యూస్ ఓరియంటెడ్ టాపిక్స్ ఉంటాయో, ఆ టాపిక్స్ని మీరు చదువుకోగలిగితే, ఆ టాపిక్స్ని మీరు ఎగ్జామ్ రాయగలిగితే, మీరు మార్క్ టెస్ట్ రాయగలిగితే మీరు డెఫినెట్లీ మీరు క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు పాలిటీలో లక్ష్మీకాంత్ అనేది ఒక టాప్ మోస్ట్ మీరు మనకి స్టాటిక్ సబ్జెక్ట్ అనుకుంటే, ఆ స్టాటిక్ బుక్ అనుకుంటే, మీరు ఆ స్టాటిక్లో 80 టాపిక్స్ ఉంటాయి మేడం. అది కాదు యూపీఎస్సీకి పీవైక్యూ సేమ్ ఫోకస్ చేస్తున్నారు. మీరు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. దెన్ మీరు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీలో మీరు శంకర్ ఐఏఎస్ అనే బుక్ ఉంది. ఆ బుక్ను మాత్రం మీరు అంతా ఫోకస్గా తీసుకుంటే అసలు వాస్తవంగా జస్ట్ 5% మాత్రమే స్టాటిక్ సబ్జెక్ట్ ఇస్తున్నారు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీలో. 95% అంతా మీకు ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ కరెంట్ అఫైర్సే ఉంటుంది. మీరు జాగ్రఫీలో ఎన్సీఆర్టీ క్లాస్ 11th 12th మీరు చదివేసుకోవచ్చు. దెన్ వచ్చేసి మీకు ఎకానమీ అంతా మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ సబ్జెక్టే. హిస్టరీ సబ్జెక్ట్ అనేది మీ స్టాటిక్ సబ్జెక్ట్. ఈ స్టాటిక్ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. ఈ స్టాటిక్ సబ్జెక్ట్ క్లాస్ చెప్తూనే మేము కరెంట్ అఫైర్స్ ఇన్కాల్కులేట్ చేసేసి 2 సబ్జెక్ట్స్ని ఎలా ప్రిపేర్ కావాలో చెప్తున్నాం, ఏం చదవాలో చెప్తున్నాం, ఏ విధంగా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయో చెప్తున్నాం, లాస్ట్ 5 yearsలో ఏ క్వశ్చన్స్ వచ్చినాయో చెప్పాం. నెక్స్ట్ మీ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాం, ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే యూపీఎస్సీకి ఒక ప్యాటర్న్ ఉంది, వాళ్ళ అప్రోచ్ ఉంది. ఈ క్వశ్చన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం అంటే ప్రెడిక్టెడ్ సేమ్ క్వశ్చన్ కాకుండా మోడల్లో ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఈ క్వశ్చన్స్ పైన మీరు చదువుకోగలిగితే, మీరు టెస్ట్ రాయగలిగితే ఈ 6 monthsలో ఎవ్రీడే మేము 3 hours క్లాసెస్ ఉంటాయి, 1 hour మీకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎవ్రీడే మీకు టెస్ట్ ఉంటుంది, వీక్లీ మీకు టెస్టులు ఉంటాయి, దెన్ మీకు మంత్లీ 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, మళ్ళీ డైలీ మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్ ఐవీస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు ఆ టాపిక్ కంప్లీట్ అయిన అనుకోండి, ఆ టాపిక్ రిలేటెడ్ లాస్ట్ 10 yearsలో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి పీవైక్యూ, మనం నెక్స్ట్ ఏది ప్రెడిక్ట్ చేయగలుగుతాము, ఏ క్వశ్చన్ చదువుకోవాలి, స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి ఎవ్రీథింగ్ మేము క్లాసెస్ చెప్తున్నాము, మీకు ఎగ్జామ్ పెట్టేస్తున్నాము, ప్రెడిక్టెడ్ హై యీల్డ్ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తున్నాం.